అందరికీ నమస్కారం. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఎంపీగా జీతాలు తీసుకుని ఏ ఒక్క రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం గురించి పట్టించుకోకుండా, ఏ ఒక్కరోజు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలను పట్టించుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తి శ్రీ తలారి రంగయ్య గారు ఈరోజు మొట్టమొదటిసారిగా గెలిచినటువంటి వ్యక్తి శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గారి మీద, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గారి మీద ఇంటర్వ్యూలో విమర్శలు చేయడం చాలా హాస్యాస్పదం చెప్పి సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరు ఆ రోజు ఎంపీగా 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు జీతాలు తీసుకుని ఎందుకు మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీటీపీ కాలువ గురించి మాట్లాడే నిధులను సేకరించలేకపోయారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీరు ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీ జీతాలు తీసుకున్నప్పుడు ఎందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపలేకపోయారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఇదే 5 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా మీరు జీతాలు తీసుకున్నప్పుడు ఏ ఒక్క రోజైనా బీటీపీ కాలువకు వచ్చి సందర్శించారా అని చెప్పి నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా మీరు సంపాదించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సంపాదించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి లిక్కర్ మాఫియా సొమ్ములు కానీ, ల్యాండ్ మాఫియా సొమ్ములు కానీ, మరియు వైన్ మాఫియా సొమ్ములు కానీ, మరియు శాండ్ మాఫియా సొమ్ములు కానీ ఒక్క 10% ఆ రోజు మీరు బీటీపీ కాలువకు భైరవంతిప ప్రాజెక్టుకు ఒక 10% మీరు నిధులు కేటాయించి ఉంటే గనక గంగమ్మ తల్లి ఈరోజు గలగల పరిగెత్తుకుంటూ వచ్చి బీటీపీ డ్యాంలో ఉండేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీరేమో ఆ రోజు అవినీతి సొమ్ము వైపు గలగల పరిగెత్తుకు వెళ్ళారు కాబట్టి ఈరోజు గంగమ్మ తల్లి గలగల అని చెప్పి రైతులకు ఉపయోగపడేటువంటి గంగమ్మ తల్లి ఈరోజు బీటీపీ డ్యాములోకి గలగల అని చెప్పి పరిగెత్తలేకపోయిందంటే కారణం వైఎస్ఆర్సీపీ పార్టీనే, మీలాంటి ఎంపీలనే, మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేయడంలో ఎటువంటి వెనకాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు చూసినా శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గురించి మాట్లాడి కాలయాపన చేస్తారేమో కానీ శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గారు అభివృద్ధి గురించి, మరియు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల గురించి, మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఆశీర్వాదంతో అభివృద్ధి పథంలో నడపాలని ఆలోచిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.